పాత గ్రామంలో 100 ఏళ్లు కాలం నిండినో విరిగిపోతున్న ఇంటి దగ్గర ఎవరూ దగ్గరకు రావడం లేదు. చాలా సంవత్సరాలుగా ఆ ఇంటిలో ఎవరూ నివసించలేరు. కానీ రాత్రిపూట కిటికీల వెనుక కొంత కదలిక కనిపిస్తుంది. ఒక పట్టణం నుండి ఫోటోగ్రాఫర్ అయిన రాహుల్ ఆ ఇంటి గురించి విన్నాడు. అతడు దాన్ని పరిశీలించడానికి నిర్ణయించుకున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. చీకటి అంధకారంగా మారింది. గదుల్లో నల్లని నీడను కదులుతున్నట్టుగా కనిపించసాగింది. వాటి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. రాహుల్ కెమెరాతో ఆ భూతాలు కనిపించాయి, కానీ అద్దంలో మాత్రం కనిపించలేదు. అతడు గదిలోని పాత డైరీని తరబడి తీసుకుని చదవసాగాడు. అది ఒక చిన్నారి ఆత్మకథ. ఆ చిన్నారి పేరు నందిని. ఆమె ఇంట్లోనే తన తల్లిదండ్రుల చేతిలో హత్య చేయబడి ఆత్మగా మారింది. ప్రతి సంవత్సరం ఆమె మరణించిన రోజు ఆ ఇంటి లోపల ఉన్న వారిని బాధించేది. రాహుల్ పక్క గదిలో ఓ బొమ్మను చూశాడు. అది చలించుకున్న అతడిని చూస్తోంది. ఆ బొమ్మతో మాట్లాడిన తర్వాత నందినియే మాట్లాడుతున్న విషయం తెలిసింది. ఆమె తనను మోసం చేసిన వాళ్ల పట్ల ద్వేషంతో ఉంది. రాహుల్ ఆమె ఆత్మతో మాట్లాడి ఆమెకు శాంతి కలిగించే ప్రయత్నం చేశాడు, కానీ ఆమె నమ్మలేదు. ఆమె అతడిని బయటికి వెళ్ళనీయకుండా గదిలో బంధించింది. అతడి శ్వాస కూడా అనగబడిపోతోంది. చివరిగా రాహుల్ తన కెమెరాలో ఉండే ఒక ప్రత్యేకమైన లెన్స్తో ఆమెను చూసి ఆమెని గుర్తు చేసిన ప్రేమమైన పదాలతో శాంతి చెప్పాడు. ఆత్మ శాంతి చెందిపోయింది. కానీ కెమెరా ఆఫ్ అయ్యే ముందు చివరిసారిగా ఒక చిరునవ్వుతో నందినిని అందరూ చూశారు.